హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మార్నింగ్ మినీ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ నేను చేసిన బ్రేక్ఫాస్ట్ చూస్తే ఖచ్చితంగా మీకు కూడా చేసుకుని తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అంత బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే కరివేపాకు, కొత్తిమీరను ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి, పాడవకుండా ఉండాలి అంటే ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేయడం వల్ల చాలా సపోర్ట్గా ఉంటుంది. అలానే కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఈరోజు నా మార్నింగ్ రొటీన్లో మినీ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే వంట చేయడానికి ముందు కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటానండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్లోకి పూరీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా వీటన్నిటిని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. పూరీ కర్రీని ప్రిపేర్ చేయడానికి అందులో బఠానీని అయితే యూస్ చేస్తున్నాను. బంగాళదుంప అయితే వేయట్లేదండి. ఇలా చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని సరిపడా ఆయిల్ని వేసి, ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి ఆనియన్స్ బాగా వేగడానికి కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా పసుపును కూడా వేసి ఆనియన్స్ని ఇలా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి టమోటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ పూరీ కర్రీ బాగా ఘాటుగా కావాలి అంటే కొంచెం మసాలా దినుసుల్ని తాలింపులో వేసుకుని వేయించుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. బఠానీల్ని ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత టేస్ట్కి తగినంత కారం, కొద్దిగా గరం మసాలాని వేసి మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇందులో బఠానీల్ని గ్రైండ్ చేసి వేసుకున్నాం కనుక మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. లేదంటే అడుగు మాడిపోయి టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇందులో టేస్ట్కి తగినంత వాటర్ని వేసి మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. నార్మల్గా పూరీలో కానీ చపాతీల్లో కానీ బంగాళదుంప కర్రీని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా బఠానీతో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం చేశాను, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. పూరీల్లోకి అయితే కాంబినేషన్గా చాలా బాగుంది. పూరీలోకి కర్రీని ప్రిపేర్ చేస్తూనే మరొక వైపు పిండిని అయితే కలిపి పెట్టుకున్నాను. గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ని వేసి ఇలా అయితే కలుపుకున్నాను. వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా మనకు కావాల్సిన సైజులో పూరీలను అయితే ఒత్తుకోవాలి. చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండిని వేసి నిదానంగా ఇలా చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకున్నామంటే పూరీలు అయితే సరిగ్గా పొంగవండి. చాలా నిదానంగా అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత పిండిని ఒకేసారి ఇలా రబ్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆయిల్లో వేసిన చపాతీపై ఇలా వేడి ఆయిల్ని పోస్తూ ఉండాలండి. అప్పుడు బాగా పూరి పొంగుతుంది, లేదంటే సరిగ్గా పొంగదు. మీరు పూరి చేసేటప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేసినా కానీ సరిగ్గా పొంగదండి. అలానే పూరి వేసే ప్రతిసారి కూడా ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే వేయాలండి. అప్పుడైతేనే బాగా పొంగుతుంది. ఆయిల్ వేడిగా లేకుండా వేసినా కానీ సరిగ్గా పొంగదు. అలానే వీటిని చపాతీ పీటపై కాకుండా పూరీ ప్రెస్తో ఒత్తుకుంటే ఇంకా చాలా బాగా పొంగుతాయండి. మనం ఎలా చేసినా కానీ చాలా బాగా పొంగుతాయి. అసలు పొంగకుండా అంటూ ఏది ఉండదు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుందండి. ఈ 2 కాంబినేషన్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నార్మల్గా కొత్తిమీరని కానీ, పుదీనాని, కరివేపాకుని ఇలా నార్మల్గా బాక్సుల్లో పెట్టేస్తూ ఉంటాం కదా. అవి కొన్ని రోజులకు పాడైపోతూ ఉంటాయి. ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉండవు. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొత్తిమీరలో పండిన ఆకులు కానీ, నల్లగా వచ్చిన ఆకులు కానీ వాటన్నిటిని తీసి కాడలు అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఒక టిష్యూ పేపర్ని తీసుకుని అందులో ఇలా కాడల వైపు టిష్యూ పేపర్ని అయితే మొత్తం చుట్టుకోవాలి. ఇలా చుట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులైతే ఎండిపోకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. అలానే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కొన్నిసార్లు తేమ అనేది వస్తూ ఉంటుంది కదా. ఆ తేమని టిష్యూ పేపర్ పీల్ చేసుకుని కొత్తిమీర పాడవకుండా ఉంటుంది. 1 వీక్ నుంచి 10 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత కరివేపాకుని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ కరివేపాకుని ఎక్కువగా కవర్లో పెట్టి బాగా చుట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా. అయినా కానీ కొన్ని రోజులకి ఆకులు అనేవి వళ్ళిపోయి సరిగ్గా బాగోవు, ఎండిపోతూ ఉంటాయి కదా. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే బాక్స్ని తీసుకుని అందులో అడుగున టిష్యూ పేపర్ని అయితే వేసుకోవాలి. కరివేపాకుని ఇలా కాడలు లేకుండా తీసేసుకుని బాక్స్లో అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం వేసిన తర్వాత ఇందులో టిష్యూ పేపర్స్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కరెంటు పోయినప్పుడు కానీ
ఫ్రిడ్జ్లో కూలింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు వీటిపైన పెట్టిన ప్లేట్పై కొంచెం తేమ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ ప్లేట్పై ఉన్న వాటర్ ఇందులో అయితే పడుతుంది కదా, అప్పుడైతే ఇందులో ఉన్న ఆకులన్నీ పాడైపోతాయండి. అందువల్ల ఇలా టిష్యూ పేపర్ని కానీ నార్మల్ పేపర్ని కానీ ఇలా చిన్న చిన్న పీసెస్లో చేసి ఇందులో వేసుకోవడం వల్ల ఆ తడి అనేది వీటిని పీల్ చేసుకుని ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి. మధ్యలో కొన్ని అయితే వేసాను, పైన కూడా ఇలానే వేసాను. ఇలా చేయడం వల్ల కరివేపాకు చాలా రోజులు పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఎప్పుడైనా పూరి కానీ చపాతీ కానీ చేసినప్పుడు ఆలు కుర్మా కాకుండా నార్మల్గా ఇలా ట్రై చేసి చూడండి. బఠానీతో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలానే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.